ఎవరైనా ఒకరు దయచేసి వాక్యం కొరకు ఒక్క మాట ప్రార్థన చేయాలని మనం, ఎందుకంటే మనుషులం కదా, ఏమేమో మాట్లాడుతుంటాం. అవన్నీ కాకుండా వాక్యంలోని విషయాలు మాత్రమే ధ్యానించుటకు ప్రభు సహాయం చేయను. అలా ఉండాలని ఒక మాట ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్లీజ్ ఎవరైనా ఒక ప్రార్థన చేయమని మనవి గట్టిగా చేయండి. మహతుడా, గొప్ప దేవా, రాజా, స్తోత్రములు, మహిమలు దేవా. పాపనైనా నన్ను కరుణించు ప్రభువా. మహిమగల నాయన, నీ మహిమగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా తండ్రి మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేసిన దేవా, నీకు వందనాలు, స్తుతులు. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వందనాలు. బైబిల్లోని అనేక విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాము, కానీ కొన్ని విషయాలను ధ్యానం చేయం. ఎందుకు చేయమంటే అది అవసరము లేనట్టుగా కనబడుతుంది. అయితే ఈ దినము మనం వాక్యం చదివాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మమునకు రాక మునుపు యోహాను గారు చెప్పిన విషయం, నాకంటే శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన బాప్తిస్మం ఇస్తాడు, ఆయన చెప్పుల వారు తీయుటకు కూడా నేను ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు డూ ఇట్, అర్హత లేని వాడిని అని తెలియజేశాడు. అయితే ఇందులో అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనము దీనికి ఆధారభూతమైనటువంటి విషయము నేను చదువుతాను, దయచేసి చూడాలని మనవి చేస్తున్నాను. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం. దయచేసి వచ్చిన మనవి, బయట కూర్చున్న వారు లోనికి రావాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే కుర్చీలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 128 కుర్చీలు ఉన్నాయి. దయచేసి అందరు బయట ఉన్నవారు వచ్చి కూర్చుంటే బాగుంటుంది, వాక్యం వినడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే మీరు బయట ఉంటే బయట ఆలోచనలు వస్తాయి. దయచేసి లోనికి రావాలని మనవి చేస్తున్నాను. మీరు మారు మనసు పొంది, చూడండి లెక్క పెట్టాలి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 4 విషయాలు మరొకసారి. మీరు మారు మనసు పొంది, మొదటి విషయం. 2వ విషయము పాప క్షమాపణ నిమిత్తము. 3వ విషయము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకొని. 4వ విషయము పరిశుద్ధాత్మ అను వరము పొందుడి. పరిశుద్ధాత్మ వరము అనేక రకములుగా కార్యము చేస్తాడు. పరిశుద్ధాత్మ అనున్నది మగవానిగా తెలుగులో సూచించాలి. పరిశుద్ధాత్ముడు అని మనం సంబోధించాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముని సంబోధించి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, నీకు వందనాలు. బైబిల్లో ఎక్కడ లేదు అది. పరిశుద్ధాత్ముడా నీవు దిగిరా, ఎక్కడ బైబిల్లో లేదు. పరిశుద్ధాత్ముడు మనలో సంచరిస్తున్నాడని మహామేధావులు చెప్తారు. అది లేదు, వాక్యంలో లేదు.
పరిశుద్ధాత్ముడు సంచరించాడు. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, నాలోకి వస్తాడు. అంత మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. దానికి ఉదాహరణ తొందరగా మన వాక్యం ధ్యానం చేస్తామండి. 14వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన సత్యస్వరూపి. తర్వాత లోకము ఆయనను చూడదు. చూడండి, అయితే మన మేధావులు కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మునికే ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మతోనే మాట్లాడతారు. పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడడానికి ఇక్కడ వాక్యంలో లేదు. తర్వాత లోకము ఆయనను ఎరుగదు, కానీ మీరు ఎరుగుదురు. ఎరుగుట వేరు, తెలుసుకొనుట వేరు, ఆయనను చూచుట వేరు, లేక ఆయనను సంబోధించుట వేరు. 14వ అధ్యాయం 24వ వచనం. సమస్తమును మీకు బోధించి ఆ ఆదరణకర్త మీకు బోధిస్తాడు, సంగతులను జ్ఞాపకం చేస్తాడు. ఏ సంగతులను? యేసు ప్రభువు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి క్రియను కూడా పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తాడు. 16వ అధ్యాయం 18వ వచనం యోహాను సువార్త. ఆయన వచ్చి, ఎవరాయన? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమునకు లేక మనుషులను ఒప్పుకొన చేయును. చూడండి. తర్వాత 13వ వచనం. సత్యము గ్రహించున్నట్లు నడిపించును. 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, నా వాటిని మీకు తెలియజేయును అని చెప్పాడు. సరే, ఇది యేసు ప్రభు వారు మనకు తెలియజేయించిన సమాచారం. ఇంతకంటే మించిన సమాచారము మనకు ఉందా లేదా చూద్దాం. యేసు ప్రభు వారి యొక్క రక్షణ కార్యము జరిగిన తర్వాత ఆత్మను పొందుటకు 7 ఉదాహరణలు మనం తొందరగా చూస్తాం. ఎందుకంటే సమయం కొద్దిగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ ఆన్ గోయింగ్. కొద్దిగా సమయం తక్కువ వాడుకుందాం. 7 ఉదాహరణలు తొందరగా చూస్తాం. మొట్టమొదటిది, మీకు పిలుపు ఉంది కదా. పిలుపు అనగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆశనే నీకు పిలుపు. ఆ పిలుపు లేనివారు లోకములో అనేకులు ఉన్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఏం చెప్తాడంటే, ప్రభువే నిన్ను పిలుస్తాడు, ప్రభువే నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు మూయిస్తాడు. అనగా ప్రభువును ఎరుగుట నీ శక్తి కాదు, ప్రభువు నిన్ను పిలుస్తాడు. ఆ పిలుపు మీకు కూడా ఉంది అని నేను నమ్ముచున్నాను. అందుకొరకే మీరందరు ఇక్కడికి వచ్చి ప్రభు పాటలు పాడతారు, ప్రభువును స్తుతిస్తారు, మీరందరు కలిసి ఉంటారు. సరే, కొట్లాడతారు, అది వేరే విషయం. అవసరమైనప్పుడు కొట్లాడుతూ ఉంటారు, అది సరే. 7 ఉదాహరణలు తొందరగా చూస్తాం. మొదటి ఉదాహరణము, మీరు బాప్తీసం పొందారు, మీరు పాప క్షమాపణ కలిగి ఉన్నారు, మారు మనసు పొందారు. ఈ 3 క్రియలు మీకు జరిగి ఉన్నాయని మీకు ఖచ్చితంగా తెలుసు. మీకు అందరికీ తెలుసు. ప్రతి క్రైస్తవునికి 3 విషయాలు బాగా తెలుసు. 4వ విషయము, పేతురు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ వరము పొందుదురు అనే విషయము గురించి మనం కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 12వ వచనం. సమరయలో ఫిలిప్పు వెళ్ళి వాక్యము అందించిన తర్వాత వారు విశ్వాసంలోకి వచ్చారు. ఆ విషయము అపోస్తులకు తెలియజేయగా అపోస్తులు వచ్చి సమరయులకు ప్రార్థన చేశారు, వారిపై చేతులుంచి ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్ముడు వారికి వచ్చాడు. అక్కడ భాషలు మాట్లాడలేదు, ప్రవచనాలు చెప్పలేదు, గుర్తుంచుకోండి. రెండవది, అదే స్థలములో నపుంసకుడు ఉన్నాడు. ఆ స్థలం నుండి యెరూషలేము నుండి ఆయన ఇథియోపియాకి వెళ్తున్నాడు. ఆ రథం మీద ఫిలిప్పుకు ఆత్మ చెప్పాడు,
నీవు వెళ్ళు, ఆయన వెళ్తున్నాడు, నపుంసకుడు వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకు వాక్యం అందించానగా ఈయన పరిగెత్తిపోయాడు. పరిగెత్తిపోయి అక్కడ నపుంసకుడు లేక ది ట్రెజరర్ ఆఫ్ కందాకే అనే మహారాణి యొక్క కోశాధికారి రథంలో వెళ్తున్నాడు. ఆయన యెషయా గ్రంథము చదువుతున్నాడు. చదువుతూ ఉంటే అప్పుడే ఫిలిప్పు పరిగెత్తుకొని వచ్చే, నీకు చదువుతున్నది అర్థమైంది అని అడిగాడు. నాకు చెప్పేవారు లేకపోతే నాకు ఏమర్థమవుతుంది? అప్పుడు ఫిలిప్పు వారు నపుంసకునికి ఆ విషయం తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత నపుంసకుడు ఏమన్నాడంటే, మరి నేను సిద్ధంగా ఉన్నాను, బాప్తిసం ఇవ్వండి. రథమును ఆపారు, బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చిన తర్వాత అక్కడ ఈ నపుంసకునికి భాష రాలేదు, భాషలు మాట్లాడలేదు, లేక ప్రవచనములు చెప్పలేదు. బాప్తిసం తీసుకున్నాడు, ఫిలిప్పు వెళ్ళిపోయాడు, ఆయన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయము, సౌలు పౌలుగా మారక మునుపు దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు. చూడండి, దర్శనమిచ్చాడు. ఆ దర్శనం తర్వాత అననీయకు ప్రభు చెప్పాడు, సౌలు అనే వ్యక్తి వస్తున్నాడు, తిన్నని వీధిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభు ఆయన చాలా రౌడీ షీటర్ ప్రభు అంటే, నువ్వేం భయపడకు, వెళ్ళు. ఆయన వెళ్ళి సౌలుకు ప్రార్థన చేయగానే కండ్ల నుండి పొరలు రాలి క్రింద పడినవి. సౌలు అప్పుడు ఏమి మాట్లాడలేదు, భాషలు మాట్లాడలేదు, లేక ప్రవచనాలు చెప్పలేదు. మూడవ విషయం. నాలుగవ విషయం, పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. ప్రభు నడిపించాడు కదా, ప్రభు నడిపిస్తే కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్ముడు దిగాడు. ఎవరిపై? కొర్నేలి ఇంటి వారిపై. చూడండి, కొర్నేలి ఇంటి వారిపై పరిశుద్ధాత్ముడు దిగాడు. ఎవరు ప్రార్థన చేశారు? పేతురు ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్ముడు దిగుట పేతురు చూచిన తర్వాత ఆయన అపోస్తులకు చెప్పాడు, ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదరణకర్త అన్యులకు కూడా ప్రభు ఇచ్చాడు అని చెప్పాడు. అక్కడ చదువుదాం, 10వ అధ్యాయము, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 44వ వచనం తర్వాత చదువుదాం. ఒకవేళ మీకు ఓపిక ఉంటే చదవండి, లేకుంటే నేను చదువుతాను. 10వ అధ్యాయము అపోస్తుల కార్యము. ఇంకా చెప్పుచుండగా, చూడండి విచిత్రమైన విషయం ఇది. బాప్తిసం, పేతురు ఏం చెప్పాడంటే, బాప్తిసము తీసుకోనండి, ప్రభు వరం పొందండి అని చెప్పాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? అదే పేతురు ప్రార్థన చేయుచుండగా, చదవండి అమ్మా. పరిశుద్ధాత్ముడు దిగాడు వారిపై. హీ కవర్డ్ దెమ్, వారిలోకి ప్రవేశించాడు అనుకుందాం. తర్వాత చదవండి అమ్మా. అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఎవరికి? అపోస్తులకు చెప్పాడు యెరూషలేములో. సరే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు దిగాడు, కార్యములు జరిగింది. మేడగది కార్యము మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 1వ అధ్యాయం అపోస్తుల కార్యములో మేడగదిలో 120 మంది కూడి 10 దినముల నుంచి ప్రార్థన చేస్తూ వస్తుండగా ప్రభువు వారికి ఆత్మ అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఎలా అనుగ్రహించాడు ఆ ఉదాహరణ మీకు అందరికీ తెలుసు. బలమైన గాలి వీచగా, ఇవి చూడండి, మనకు బలమైన గాలి రాగానే మనం కళ్ళు ఇట్లా తెరుస్తాం, ఏమైంది అన్నట్టు. ఆ మేడగదిలో బలమైన గాలి వీచగా అప్పుడే ఆ నాలుకలు, అగ్ని నాలుకలు, తెలుగులో అగ్నికి 7 రకముల పేర్లు ఉన్నాయి. సరే, ఒక పేరు మనం ఆకర్షించే పేరు అని అనుకుందాము, లేక
అగ్ని నాలుక ప్రతి వారి తలల మీద వ్రాలెను. వ్రాలిన తర్వాత వారు ఏం చేశారు? భాషలు మాట్లాడుటకు మొదలుపెట్టారు. చూడండి, భాషలు మాట్లాడుట. ఇంకో విషయం, కొర్నేలి ఇంటిలో పరిశుద్ధాత్ముడు దిగాడు. వాళ్ళు విషయాలు ప్రవచనం చెప్పలేదు, లేక భాషలు మాట్లాడలేదు, కానీ మేడగదిలో భాషలు మాట్లాడారు. తర్వాత సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 17వ వచనం నుంచి చదివితే మనకు ఒక విషయం ఉంది. మోషే బహుగా అలసిపోయాడు. ఆ 10 లక్షల మంది లేక 20 లక్షల మంది ప్రజలను నడిపించుటకు ఆయనకు చేత కాలేదు. కాబట్టి ప్రభుని అడిగాడు, ప్రభువా నేను దాన్ని చేయలేకపోతున్నా అంటే, అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, యెహోవా దేవుడు మోషేకి చెప్పాడు, నీపై ఉన్నటువంటి ఈ ఆత్మను 70 మంది కుటుంబ ప్రధానులకు ఇస్తాను అని చెప్పాడు. ఇచ్చిన తర్వాత సరే అని అందరూ వచ్చారు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారము అంటే దేవుడు కనపడేటువంటి గుడారం. సింపుల్ అది. దేవుడు కనపడేటువంటి గుడారములో మెయిన్ గుడారము 20 ఫీట్లే ఉంటుంది. 20, 40 ఫీట్లే ఉంటుంది. మిగతాదంతా స్థలం ఉంటుంది. అక్కడికి 70 మంది వచ్చారు, అందులో 2 రాలేదు. ప్రభువు ఆత్మ మోషే నుంచి వారికి ఇచ్చిన తర్వాత అందరూ కూడా ప్రవచనం చేయడం మొదలుపెట్టారు. అయితే 2 వ్యక్తులు, ఎల్దాద్ మెదాద్ అనే 2 వ్యక్తులు అక్కడ ఎక్కడో దూరముగా ఉండి ప్రవచనం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రవచనం చూడగానే ఒక యువకుడు పరిగెత్తుకొని మోషే దగ్గరికి వచ్చి, ప్రభు మోషే గారు అక్కడ 2 ప్రవచనం చేస్తున్నా, ఏం చేయాలి? వాళ్ళని ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయక. ప్రభు అందరికీ కూడా ఆత్మని ఇస్తాడు. ఈ 2 పేర్లు ఆ 70 మందిలో ఉన్నాయి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రవచనం చెప్పారు, భాషలు మాట్లాడారు. ఈ మాట్లాడుటకు, ప్రవచనం చెప్పుటకు ప్రభు యొక్క కృప కావాలి. ఇప్పుడు మనం ప్రశ్నలు వేస్తాం. మనము ఎంతమందివి మనకు బాప్తీసము తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ప్రభు పిలుపిచ్చాడు కాబట్టి మనము ప్రభులోకి వచ్చాము, ఆయన రక్షకుడని అంగీకరించాము, ఆయన మన జీవాధిపతి, మన కుటుంబాన్ని మనల్ని నడిపించే వ్యక్తిగా ఉంటున్నాడని మనం నమ్ముతున్నాం. అయితే మీకు ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు ఆ యొక్క అనుభవం ఇచ్చినట్టుగా జ్ఞాపకం ఉన్నదా? గుర్తుంచుకోండి, ఆలోచన చేయండి. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నా. వాక్యం చెప్తుంది, నేను ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ సింగిల్ వర్డ్ ఫ్రమ్ మై మౌత్, ఫ్రమ్ మై మైండ్. ఇట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. మీరు ఆలోచన చేయండి, ప్రభువా నేను నిన్ను నమ్మిన తర్వాత, నీవు నా రక్షకుడిగా వచ్చిన తర్వాత, నీ బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభువా మరి నాకు ఈ అనుభవం వచ్చిందా అని మీరే ఆలోచన చేసుకోండి. నేను మీ చేతులు ఎత్తండి, ఆ అనుభవం వచ్చిందా, ప్రవచనం చెప్పారా, నేనేం అడగా. మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవునిని చూడలేరు. పరిశుద్ధత అంటే స్నానం చేసి శుభ్రంగా చర్చికి రావడం కాదు, చందాలు ఇవ్వడం కాదు, దేవుని వాక్యం రోజు ఉదయం చదవడం కాదు. పరిశుద్ధత లేకుండా 5వ అధ్యాయము మత్తయి సువార్తలో 3 వచనాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. 2వది, హృదయ శుద్ధి కలవారు. 3వది, నీతి కొరకు హింసింపబడువారు ప్రభును చూస్తారు. 3 విషయాలు ఉన్నాయి. సరే, మనము ఎక్కడ ఉన్నాం? హృదయ శుద్ధి వరకు వస్తాం. ఎందుకంటే మనకు హింస రాలేదు ఇంకా. ఒకవేళ దీనత్వం అనేది మేము చూడలేము. హృదయ శుద్ధి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. వాక్యం ఏం చెప్తుంది? 12వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము దయచేసి చూడాలని మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఎవరికైనా దొరికిందండి? లేకపోతే నేను చూస్తాను. 15వ వచనం. ఒక్క నిమిషం అమ్మా. 12వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండగా ఏముందండి? ప్రభువును చూడలేడు. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది? వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధత మనకు రావాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువగా చేయాలి, వాక్యం ఎక్కువగా చదవాలి, లేక దానాలు ఎక్కువగా ఇవ్వాలి, లేక ప్రతి కార్యక్రమాలు రెగ్యులర్గా పాల్గొనాలి? ఏం చేయాలి? పేతురు వారు చెప్పారు, పరిశుద్ధాత్మ వరము పొందుదురు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక, ఎఫెసీయులకు 1వ అధ్యాయం 13, 14 వచనాలు దయచేసి చదవాలని మనవి చేస్తున్నాను. బయట కూర్చున్న వారు దయచేసి లోనికి రండి, దయచేసి రండి. ఎందుకంటే వాక్యములు వినుట మీకు అవసరం, నాకు కూడా అవసరమే. నేను వింటూ ఉంటాను, ఎవరు వాక్యం చెప్పినా వింటూ ఉంటాను. మీరు వినడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా వినండి. మీరు వింటే ప్రభు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. అందులో వ్రాసుకుంటే మీరు చక్కని వక్తలు అవుతారు. మీకు విషయాలు పరిచయం చేస్తున్నాను. నేను కూడా మీలాగానే ఆలోచన చేసి వచ్చి కూర్చునేవాడిని, పోయేవాడిని. కానీ ఒక సంఘటన జరిగింది, ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తాను. మహబూబ్ నగర్లో ఏకేజాన్ పాస్టర్ గారి కుమారుని భార్య చనిపోయింది. మైకేల్ వాళ్ళ అన్న భార్య చనిపోయింది. చనిపోతే పేపర్లో వేశారు. పేపర్లో వేస్తే నేను వెళ్ళాను, ఇక్కడి నుంచి గద్వాల నుంచి అక్కడికి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పడానికి ఒక ఆయన ఇట్లా వచ్చాడు, ఇలా వచ్చాడు. అలా వస్తే నేను ఆయన చూశాను, ఈయనేం వాక్యం చెప్తాడా? మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన వాక్యం చెప్తే నా నెత్తి తిరిగిపోయింది. అయ్యా, ఇంత మంచి వాక్యం చెప్పాడు ఈయన. ఆ రోజు నుంచి వాక్యం రాసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం రాసుకోండి, మీరు మంచి వక్తలు అవుతారు. బయట ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పగలరు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు దయచేసి చదవండి. అమ్మా, మీకు మైక్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మైక్ టు హర్. బాబు ఇవ్వగలవా? ఇవి చాలా ముఖ్యమైన అంశాలు, దయచేసి వినండి. ఈ అంశాలను మీరు దాటిపోతే గుర్తుంచుకోండి, ప్రభు రాజ్యానికి దూరం అవుతారేమో గుర్తుంచుకోండి. ఎందుకనగా ఒక సెకండ్ మీరు టికెట్ లేకపోతే రైలు ఎక్కారు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ టికెట్ తీసుకోవడం లేట్ అవుతుంది. అటువంటి విషయాలు ఇవి. అమ్మ చదవండి అమ్మ. మీరు సత్యవాక్యమును విని అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఎప్పుడు వాగ్దానం చేయబడింది? యోవేల్ పత్రికలో, యోవేల్ గ్రంథంలో వాగ్దానం చేయబడింది. మీకు, మీ కుమారులకు, మీ వృద్ధులకు, యవనులకు ప్రభు ఆత్మను అనుగ్రహిస్తానని 500 సంవత్సరాల క్రితమే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. మేడగదిలో నెరవేరింది, ఆ తర్వాత మనకు కూడా నెరవేరుతుంది. చదవండి అమ్మ. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముద్ర మీకు కలిగి ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. ఆ ముద్ర నీకు లేకపోతే, నాకు లేకపోతే మనం ఇక్కడనే ఈ బిల్డింగ్లో ఉంటాం. ప్రభు వస్తాడు, ప్రభు పోతాడు, అందరిని తీసుకుని పోతాడు. మనం ఈయనే పాటలు పాడుకుంటూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అంటే ముద్రింపబడాలి. ముద్రింపబడుటకు అవసరం ఉందా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దయచేసి చూడాలని మనవి చేస్తున్నా.
3-4 వచనాలు చదవాలని. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు, వారి నొసళ్ళ యందు, ఫోర్హెడ్, వీరి నొసళ్ళ యందు. ఈ మధ్య కాలంలో కొందరు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే ఒక నంబర్ పెట్టబోతున్నారు, ఇక్కడ పెట్టబోతున్నారు, ఇక లేకుంటే ఇక్కడ గుండె దగ్గర పెట్టబోతున్నారు. కానీ ఇక్కడ పెట్టడానికి వారికి లేదు. ఏ ప్రభువు ఇక్కడ నిన్ను పరిశుద్ధాత్మని చేత ముద్రిస్తాడు. గుర్తుంచుకోండి, ముద్రించు పర్యంతము హాని చేయవద్దు. తెసలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 మీరు ముద్రింపబడతారు. ఎందుకు ముద్రింపబడతారనగా ఈ శరీరమును విడిచి మనము వెళ్ళిపోయేటప్పుడు దానికి గుర్తుగా నీకు ఆ ముద్ర ఉండాలి. లేకపోతే నీవు ముద్రింపబడకపోతే ఈ శరీరమును విడిచి నీవు ఎక్కడనో ఉంటావు. రెండవ మరణంలో పాల్గొనడానికి ఉందా లేదా అనే విషయం గుర్తుంచుకోవాలి. రెండవ మరణం వస్తే చాలా భయంకరమైన విషయం. ఈ ముద్ర ఉంటే నీకు రా, లేకుంటే వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు పరిశుద్ధాత్మ వరము ఉంది. దయచేసి బయట ఎవరు తిరగకండి. ఈ బైబిల్ మాటలు దేవుని మాటలు, నా మాటలు కాదు. వినాలని మనవి చేస్తున్నాను. దయచేసి తిరగకండి. మీరు తిరిగితే దేవుని వాక్యమును విరుద్ధముగా, కేర్లెస్గా, అజాగ్రత్తగా ఉంటున్నారని అర్థం. పోలీసు వారు వస్తే ఎట్లా మీరు అటెన్షన్లో ఉంటారు, అలాగే అటెన్షన్లో ఉండాలి. చూడండి, గద్వాల్లో యజ్ఞశాల చేస్తున్నారంట, 1000 మంది వచ్చిపోతున్నారు. మీకేమైందండి? జీవించే దేవుని పిల్లలని పేరు చెప్పుకుంటారండి. దేవుని మాటలు అంటే భయం లేదా? 10:30కి రండి అంటే 11:30కి వస్తారు. మనమేమి క్రైస్తవులమండి? ఆలోచన చేసుకోండి. పెండ్లి 9 గంటలకు ఉంటే 10 గంటలకు పోతారండి? దేవుని మాటలు వినుటకు పరిగెత్తుకొని రావాలి. దేవుని మాటలలో రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను తెలుసుకోవాలంటే జీవితకాలం సరిపోదు. 30,128 వచనాలు ఉన్నాయి. దాన్ని సగం చేయండి, దాన్ని సగం చేయండి, దాన్ని సగం చేయండి, దాన్ని సగం చేయండి. 2000 వచనాలు కూడా మనం నేర్చుకోలేము. ఇంత మంచి దేవుడు నీకు ఇన్ని మంచి విషయాలు ఇస్తే మనం ఆలస్యంగా వస్తాం, నేర్చుకోము, ఏమి చేయము. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ వరము లేక ఉన్నారు అని అర్థం. చూడండి, పోలీసు డ్రెస్ చేస్తే బెల్ కొట్టగానే వెళ్తాం. స్కూల్ డ్రెస్ ఉంటే బెల్ కొట్టగానే స్కూల్కి వెళ్తాం. మరి దేవుని నమ్ముకున్నాం, బెల్ కొట్టగానే ఇంటి దగ్గరనే ఉంటున్నాం. పోదాం పోదాం పోదాం. కమిటీ మెంబర్స్ ఎందుకో కనపడతలేరు. దయచేసి కమిటీ మెంబర్స్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మీరు రావాలి. ప్రియమైన దేవుని విడలారా, ఎందుకు చెప్తున్నా అంటే డిసిప్లిన్ అనున్నది దేవుని వాక్యమును బట్టి డిసిప్లిన్ వస్తుంది, నేను చెప్పడం బట్టి కాదు. పరిశుద్ధాత్మ వరము నీకు అనుగ్రహింపబడినప్పుడు నీవు వాక్యము ఏం చెప్తే అది చక్కగా చేస్తాము. కాబట్టి ముద్రింపబడాలి. నీవు ముద్రింపబడకపోతే మనం ఇక్కడే ఉంటాము, ప్రభు దగ్గరికి వెళ్ళము, పరలోక రాజ్యంకు వెళ్ళము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీ నొసళ్ళ మీద ముద్రించాడా లేదా అని నిన్ను నీవే పరీక్షించుకోవాలని మనవి చేస్తున్నా. రాత్రికి వెళ్ళండి. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, తన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాడంటాడు. మీరు అడగాలి, ప్రభువా నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, ప్రభువా నీ పరిశుద్ధాత్మ చే నన్ను ముద్రించయ్యా, నన్ను సార్ కొంచెం పని ఉంది సార్, ఇట్లా పోయేస్తాం. నో 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 నో. ఎన్నో మాట్లాడతారు, ప్రభు దగ్గర ఎందుకు మాట్లాడారు? రాత్రి ఎందుకు లేవరు? భయం లేదు. రాత్రి 1 గంటకు లేవాలి, 3 గంటలకు లేవాలి. ప్రభువా నీవు ఇచ్చిన మేలులను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నావు. ఇప్పుడు పాట పాడారు, ఎంత మంచి దేవుడు అయ్యా నీవని పాడారు. రాత్రి ప్రార్థన చేయరు. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. నాకు లెక్కలు అవసరం లేదు, మీకే లెక్క అవసరం. పరిశుద్ధాత్మ వరము నీకు అనుగ్రహింపబడినప్పుడు నీవు చేసే క్రియ ప్రజలు చూసి
సంతోషించి ఆనందించి అరే వీరు క్రైస్తవులయ్యా అని చెప్తారు. లేకపోతే మనం భయపడతాం. అరే అది సర్టిఫికెట్ తెచ్చుకున్న వాళ్ళ పోయి వాడు ఇస్తాడో ఇయ్యడో అయ్యా భయం. ఎందుకు? పరిశుద్ధాత్మ వరం లేకుంటే భయం ఉంటుంది. పరిశుద్ధాత్మ వరం వస్తే నీకు భయం, ఎవరికి భయపడవు, ప్రభువుకు మాత్రమే భయపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయన సంపాదించుకొనిన ప్రజలు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ వరము లేకపోతే చాలా కష్టం. ఇంకో మాట చదువుతామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. బయట కూర్చున్న వారులారా, మీరు మాట్లాడకుండా దయచేసి వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. దేవుని యేసు ప్రభు పేరు మీద మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. దయచేసి గట్టిగా చదవండి అమ్మా. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అయిపోయింది. ఏర్పరచబడిన వారు ఎంతమంది అండి? కొందరేంటంటే మన చర్చిలో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రభువుని ఎదుర్కొనడానికి వెళ్తున్నామా, వెళ్ళమా? పరిశుద్ధాత్మ వరం నీకుందా? ముద్ర నీకుందా? ఉంటే నువ్వు వెళ్తావు, ఉండకపోతే ఇక్కడే ఉంటావు. ఆయన సంపాదించుకునే ప్రజలము మనము. ఆయన రక్తము ధార పోసాడు. నేను ప్రభువును చాలాసార్లు అడిగాను, నేను అడుక్కున్నాను, ప్రభువా నీకేం పర్లేదా? ఆడ పాలస్తీనా దేశంలో మరణమైనావు, రక్తం కార్చినావు, మా ఇండియాలో నేపాల్ పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, ఎందుకు రాలేదు ప్రభువా అని అడిగాను. జవాబు ఉంది, ప్రభు దాన్ని ఎన్నుకున్నాడు. పాలస్తీనా దేశమును ఎన్నుకున్నాడు. అక్కడే ప్రభు రాజ్యము చేయబోతున్నాడు. అక్కడే ఆయన సింహాసనం ఉంటుంది. వాక్యంలో 300 వచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఇచ్చిన వాక్యము నిజమైనది. అది సుత్తి వంటిది, అగ్ని వంటిది, కాల్చివేస్తుంది. మనల్ని కాల్స్తలేదు ఎందుకో, మన హృదయం మండుతలేదు. ఇనిమే ఏమంటాడంటే, ప్రభువా నేను చెప్పకుండా ఉండలేను ప్రభువా, నీ మాటలు నాలో గుండెలో మంట లేపుతున్నాయి. మనకు మంట లేస్తలేదు, చలి పెడుతుంది, మనం దుప్పటి కప్పుకొని కూర్చుంటాడు. అవునా? చూడండి, ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ముద్ర నీ నొసటి మీద లేకపోతే నీవు సంపాదించుకొనిన ఆస్తివి కాకుండా పోతావు. నపుంసకుడు ప్రవచనాలు చెప్పలేదు, లేక భాషలు మాట్లాడలేదు. తర్వాత కొర్నేలి ఇంటిలో భాషలు మాట్లాడలేదు. కానీ ఒక దగ్గర జరిగింది. పౌలు ఎఫెసీ సంఘంలో వెళ్ళినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందారని అడిగాడు. అడిగితే మాకు పరిశుద్ధాత్మ ఉంది అని తెలియదయ్యా, మాకు యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. అయితే యోహాను ఏ బాప్తిసం ఇచ్చాడంటే మారు మనసు కొరకు మాత్రమే ఇచ్చాడు, పాప క్షమాపణ నిమిత్తం కాదు. మరి ఎట్లా? అప్పుడు పౌలు ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మ వరం వచ్చాడు, ఇవ్వబడిన తర్వాత వారు బాప్తిసం తీసుకున్నారు. అదేవిధంగా కొర్నేలి కూడా వాళ్ళ ఇంటిలో బాప్తిసం తీసుకోక మునుపు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, తర్వాత బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు భాషలు మాట్లాడ, హల్లెలూయా హల్లెలూయా, సరే మాట్లాడండి, అది మీ సొంత ఇష్టం. కానీ ప్రతిసారి భాష మాట్లాడుట, ప్రవచనం చెప్పుట ఇవ్వబడలేదు. అయితే పరిశుద్ధాత్మ వరము పొందాలి. పరిశుద్ధాత్ముడు నీ నొసటి మీద ముద్ర వేయాలి, అప్పుడు నీకు పరిశుద్ధత వస్తుంది.
ప్రియమైన దేవుని బిడ్డల రెండవ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. దయచేసి వినండి, చూడండి, చదవండి. పౌలు రాసిన తెస్సలోనికలకు 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, గట్టిగా చదవాలని మనం చేస్తున్నాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. చాలు. ఆత్మ మిమ్ములను చెప్పండి, వాక్యం మీతోనే ఉంది, చదవండి. ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట, ముద్ర వేయుట, ప్రభువు యొక్క కుమారులుగా స్వాస్థ్యముగా నీవు పిలువబడతావు. ప్రభువును ఎదుర్కొంటావు, లేకపోతే ఎదుర్కోము, ఇక్కడే ఉంటాం. పాటలు పాడుతుంటాం, సందయిస్తుంటాం, అన్నీ జరుగుతుంటాయి, ఏమి జరగదు, ఏం కాదు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పరిశుద్ధాత్మ వరం కావాలి అని ఉంటే అందరం లేచి నిలబడదాం. మీకు మీరే ప్రార్థన చేసుకోండి, నేనేం చెప్పాను. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. తర్వాత వచ్చే వారం అంతా కూడా అయ్యగారికి తెలియజేస్తాను, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడండి. మీకు మీరే ప్రార్థన చేయండి. నేను చేయను, పాస్టర్ గారు చేయను. కానీ రేపటి నుంచి మీరు కూడుకుంటే ఇక్కడికి వస్తే అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నన్ను నీ ఆత్మచే ముద్రించి పరిశుద్ధత కలుగజేసి నీ సంపాద్యముగా చేసి కొనుము. క్రైస్తవుడమైనావు నిజమే, బాప్తిసం తీసుకున్నావు నిజమే, అంగీకరించావు నిజమే, వరం ఇవ్వబడిందా? ముద్రింపబడ్డావా? ముద్రింపబడకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళము. అందరు చెప్తారు చచ్చిపోగానే పరలోకానికి వెళ్ళాడు ప్రభు. ప్రభువా, ఈయన నీ దగ్గర ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరం వస్తే నిన్ను ప్రజలు గుర్తిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రజలు నిన్ను గుర్తిస్తారు. నీలో దేవుని వెలుగు వస్తుంది. మోషే దేవుని దగ్గర 40 దినములు ఉన్న తర్వాత దిగి వస్తే ప్రజలు ఆయనను చూడలేకపోతే ఆయన ఏం చేశాడండి? తల మూర్చుకున్నాడు బట్టతో. ఆ వెలుగు మీకు కూడా రావాలి. ప్రభు దగ్గర ఉండే వెలుగు మీకు రావాలి. అప్పుడే లోకంలోని ప్రజలందరూ మిమ్మల్ని చూసి వీరు నిజమైన క్రైస్తవులు అంటారు. అది మీకు కావాలంటే మీరు దయచేసి ఒక్క నిమిషం మేము మీకు సమయం ఇస్తాం. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు నీ ముద్ర ఇవ్వు, నీ పరిశుద్ధాత్మ వరము ఇవ్వు అని మీరు ప్రార్థన చేసుకోండి. మేమేం చేయము. చివరన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. 1 స్టార్ట్. రండి. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము.
దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలం. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు తెలియపరచబడిన మాటలను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం ప్రభా. మేమందరము నీ ఆత్మచేత నడిపింపబడుటకు, నీ ఆత్మచేత ముద్రింపబడుటకు, నీలో ప్రభు కొనసాగుటకు సహాయం చేయమని వేడుకోవచ్చు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చోండి. చివరిగా మీకు తెలియజేసే సమాచారం ఏమనగా, ప్రకటన 20వ అధ్యాయం దయచేసి చూడాలని మనవి చేస్తున్నాను. ప్రకటన 20వ అధ్యాయము పన్నెండవ వచనం చదువుతాం చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత 4వ వచనం చూడండి. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభులో ఉంటే ఏమవుతుంది, ప్రభులో లేకుంటే ఏమవుతుంది? 14వ వచనం 20వ అధ్యాయం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రభువులో ఉంటే ఏమవుతుంది? 6వ వచనం 21వ అధ్యాయం. మరియు ఆయన నాతో ఇట్లా నేను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్న వాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ప్రభువు మీకు ఆ కృప ఇచ్చి మిమ్మల్ని నడిపించునుగాక. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకును సంఘమునకును కాపరికి వందనము చెల్లించుకుంటున్నాను. ఆమేన్.